ఫస్ట్ క్రష్ ఎపిసోడ్ 8. థ్యాంక్ యూ విజయ్, నాకు చాలా హ్యాపీగా ఉంది నిన్ను మీ నాన్నగారిని కలవడం అని అన్నాడు వినిల్. ఏమన్నా జ్యూస్ చెప్పనా, ఫ్రెష్ లైమ్ లాంటివి అని అన్నాడు. ఇప్పుడేం వద్దు, రేపు ఏమి వంటలు చేయించమంటావు, నీ ఇష్టాలు చెప్పు అని అడిగింది. నాకంటూ ఏమీ ప్రత్యేకంగా వంటలు వద్దు, సింపుల్ గా ఒక కూర, పులుసు, పెరుగు లేక మజ్జిగ చాలు అని చెప్పాడు. మా నాన్నగారు అంత సింపుల్ గా సరిపెట్టరు, నీ ఇష్టం ముందే చెప్తున్నా అంది విజిత నవ్వుతూ. ఆ ముగ్ధ మనోహర నవ్వుకు వినిల్ మనసు పెండ్యులం లాగా అటు ఇటు ఊగుతోంది. దాన్ని పట్టుకొని ఆపడం అతనికి చాలా కష్టమైంది. మీ నాన్నగారికి జాతకం పంపారా అని అడిగింది. పొద్దున్నే ఫార్వర్డ్ చేశాను, అది చూసి నాన్నగారు కూడా కాల్ చేశారు. జాతకాలు చూసే సిద్ధాంతి గారు బిజీగా ఉన్నారట, 2-3 రోజులు పట్టొచ్చని చెప్పారు అని అన్నాడు. ఓ గుడ్, ఆ విషయం సక్సెస్ అవ్వాలని 1000 దేవుళ్లకు మొక్కుకుంటున్నాను నిల్ అని అంది. వినిల్ మొహంలో నీరసం కనిపించి, ఏమైంది అలా ఉన్నావు అని అడిగింది. నేను బాగానే ఉన్నాను, కానీ మన పెళ్లి విషయంలోనే నాకు బోలెడు సందేహాలు, అపనమ్మకాలు వెంటబడుతున్నాయి అని అన్నాడు. దాంతో ఎందుకబ్బాయి, ఎందుకలా, ఈ కాలంలో కూడా నీలాంటి అబ్బాయిలు ఉన్నారా అని సందేహం కలుగుతుంది అంది బిగ్గరగా నవ్వుతూ విజిత. ఏమో విజ్జి, స్నేహం ఓకే, కానీ నీతో పెళ్ళంటని కంగారుగా ఉంది, అసలు జరిగే పనేనా అని అనుమానం కలుగుతుంది అని అన్నాడు. మీ నాన్నగారితో మాట్లాడక నేను నీకు ఏ విషయంలోనూ సరితూగనేమో అనిపిస్తుంది, నువ్వు కొంచెం ఆలోచించు అని అన్నాడు. నీలాంటి అమ్మాయికి ఎంతో మంచి జీవిత భాగస్వామి వస్తాడు, నన్నెందుకు కోరుకుంటున్నావో అస్సలు అర్థం కావడం లేదు అని తల పట్టుకున్నాడు. నీల్, ప్లీజ్ అలా మాట్లాడకు, ఇది ఇప్పటి నిర్ణయం కాదు. మన స్కూల్ రోజుల్లో నిన్ను చూసిన మొదటి రోజే నువ్వు నాకు ఎంతో నచ్చావు. నా ఆస్తులు నీకు ఇబ్బంది అనుకుంటే అవి వదులుకొని నీతో వస్తాను. ఆయన అంత దూరం ఆలోచనలెందుకు, ఇంకా ఏ మాటలు జరగలేదు కదా, మా నాన్నగారికి నేను ఇంకా చెప్పలేదు, అప్పుడే ఎందుకంత నిరాశ అని అతని చేతుల్ని తన చేతుల్లోకి తీసుకొని, ప్లీజ్ ఆ ఆలోచనలు మానే, హ్యాపీగా ఉండు, అంతా హ్యాపీగానే జరుగుతుంది అని అంది. మన ఇద్దరం ఒకటవుతాం, ఆ నమ్మకం నాకుంది అంది ధైర్యంగా. ఏవో సినిమాలు చూసి ఏదో ఊహించుకుంటున్నావు, అంతా ఏమి జరగవు అని ధైర్యం చెప్పింది విజిత. దాంతో ఇట్స్ ఓకే విజ్జి, చూద్దాం కాలం ఎలా నిర్ణయిస్తుందో అంటూ విజిత చేతిలో నుండి తన చేతుల్ని వెనక్కు మెల్లగా విడిపించుకున్నాడు. నీ ప్రతి చర్య నాకు నచ్చుతుంది నిల్, నీతోనే నా జీవితం, ప్లీజ్ కొద్ది రోజులు మాత్రమే, తర్వాత నేను నీ దాన్నవుతాను అంది అతని మొహంలోకి చూస్తూ. పోనీ నీ మనసులో ఎవరైనా ఉంటే చెప్పు, ఎవరినైనా ప్రేమించవా అని అడిగింది. నా మొహానికి తోడు ప్రేమ కూడానా, ఇదిగో ఇదే నా ప్రేమికురాలు, ఈ సాఫ్ట్వేర్ కోడింగ్ నా నెచ్చలి, నాతో నిరంతరం కాపురం చేస్తుంది అన్నాడు నవ్వుతూ. అది నాకు తెలుసులే చదువు బిడ్డ, నీ కోసం స్కూల్ లైఫ్ నుంచి వెయిట్ చేస్తూ ఉన్నా, ఎప్పటికైనా మనం కలిసే క్షణం వస్తుందని నా నమ్మకం, నీవు చాలా ఆప్టిమిస్టిక్ విజ్జి అని అన్నాడు నవ్వుతూ. అలా అని కాదు, నువ్వంటే నాకు ఇష్టం నేల్, నాకు జీవితంలో అన్ని దొరికాయి, నీతో పెళ్ళైతే నాకు ఇంకేమీ అక్కర్లేదు. సరేలే, కొంచెం ఫ్రూట్ జ్యూస్ చెప్తాను అని ఇంటర్కామ్ లో చెప్పాడు తీసుకురమ్మని. వినిల్ విజిత అలా కబుర్లు చెప్పుకుంటుండగానే విజిత ఫోన్ మోగింది. అమ్మ కాల్ చేస్తుంది. ఏంటమ్మా అని అంది. అటు సైడ్ విజిత అమ్మ గట్టిగా ఏడుస్తుంది. విజయ్, మీ డాడీకి యాక్సిడెంట్ అయ్యిందిరా, హాస్పిటల్లో చేర్చారంట అని హాస్పిటల్ పేరు చెప్పి నేను వెళ్తున్నాను, నువ్వు వెంటనే రా, నాకు భయంగా ఉంది అని అంటుంది. విజితకి ఒక్కసారి మైండ్ బ్లాక్ అయింది, మొహంలో ఏడుపు ఛాయలు అలుముకున్నాయి. అది గమనించిన వినిల్, ఏంటి విజ్జి, ఏం జరిగింది అని అన్నాడు. విజిత చెప్పింది కుర్చీలోంచి లేస్తూ. ఓ గాడ్, ఉండు నేను వస్తాను, ఈ టైంలో రోడ్స్ బిజీగా ఉంటాయి, మా కంపెనీ అంబులెన్స్ ఉంది, దాంట్లో వెళ్తే సిగ్నల్స్ ఇబ్బంది ఉండదు, త్వరగా వెళ్ళొచ్చు, పద పద అంటూ ఇద్దరు లిఫ్ట్ దగ్గరికి పరుగు తీశారు. పరిగెడుతూనే వినిల్ అంబులెన్స్ డ్రైవర్ కి ఫోన్ చేసి అర్జెంట్ గా పోర్టికోలోకి రమ్మన్నాడు. మృణాల్ కి విషయం చెప్పి నేను వెళ్తున్నాను అని చెప్పాడు. అతను కంగారుగా వచ్చాడు పోర్టికోలోకి. నేను వచ్చేదా అని అన్నాడు మృణాల్. నో మృణాల్, నేను మేనేజ్ చేస్తాను అని చెప్పాడు వినిల్. అంబులెన్స్ లోకి ఎక్కిన వినిల్ విజితకి చెయ్యి అందించాడు ఎక్కేందుకు. ఇద్దరు అంబులెన్స్ లో వెనుక కూర్చున్నారు. విజిత వినిల్ పక్కనే కూర్చుంది. హాస్పిటల్ పేరు చెప్పాడు డ్రైవర్ కి. అర్జెంట్ అని చెప్పాడు. ఓకే సార్ అని బయలుదేరారు. నీల్, నాకు చాలా భయంగా ఉంది, డాడీకి ఎలా ఉందో అని ఆందోళనగా అంది విజిత. వినిల్ భుజంపై తలవాల్చి కళ్ళు మూసుకుంది విజిత. ఏమి కాదురా అంకుల్ కి, ఆయన బాగానే ఉన్నారు, నువ్వు కంగారు పడొద్దు, అంత బాగుంటుంది, వరి అవ్వకు అని ఓదార్చాడు. వినిల్ చేతిని గట్టిగా పట్టుకుంది విజిత. ఏ వార్త వినాల్సి వస్తుందోనన్న దిగులు ఆమె మొహంలో కనబడుతూ ఉంది. ఇంతలో విజిత ఫోన్ మోగింది. రాజుగారి స్టాఫ్ హాస్పిటల్ నుంచి ఫోన్ చేస్తున్నారు. భయంగా రిసీవ్ చేసుకుంది విజిత. మా నాన్నను రక్షించు అని భగవంతుణ్ణి ప్రార్థిస్తూ ఫోన్ మాట్లాడింది. మేడం, సార్ కి డేంజర్ లేదు, కొద్దిపాటి సీరియస్ ఉంది, మీరేమీ భయపడకండి, హాస్పిటల్లో అడ్మిట్ అయి ఉన్నారు, ట్రీట్మెంట్ మొదలైంది అని అటువైపు నుంచి చెప్తూ ఉన్నారు. థ్యాంక్స్ అంది. నేను దారిలో ఉన్నాను, వస్తున్నాను, అరగంటలో అక్కడ ఉంటాను, డాడీని జాగ్రత్తగా చూసుకోండి అని రిక్వెస్ట్ చేస్తుంది. తప్పకుండా మేడం, మేమంతా ఉన్నాము, ఏమీ కాదు, మీరు ఆందోళన చెందకండి అని చెప్పారు వాళ్ళు. థ్యాంక్ గాడ్ అనుకుని డేంజర్ లేదని చెప్పాడు నీల్ అంది. అంతా ఓకే అవుతుంది రావిజీ,
ఇంకొద్ది సేపట్లో అక్కడ ఉంటాము. అంకుల్ కి అంత బాగుంటుంది అని మారు ధైర్యం చెప్పాడు వినిల్. 20 నిమిషాల్లో హాస్పిటల్ కి చేరుకున్నారు. ఇద్దరు ఎమర్జెన్సీ వార్డులోకి పరుగులు తీశారు. అప్పటికే రాజుగారి స్టాఫ్ కి తెలిసిన వాళ్ళు చాలా మంది అక్కడ ఉన్నారు. విజితను చూడగానే ఎదురొచ్చి విషయం చెప్పారు. ఫ్యాక్టరీకి కారులో వెళ్ళేటప్పుడు వెనుక నుంచి ఒక లారీ గుద్దిందట అని. మరి ఇంతకి రాజుగారు బ్రతుకుతారా? తర్వాత ఏం జరుగుతుంది తెలుసుకోవాలంటే ఈ వీడియో నచ్చితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకొని నాకు సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ.